నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చార్ధాం ప్రారంభం అయిపోయింది. టక్కున గుర్తొచ్చారు. చాలా క్లియర్ గా మాకు అర్థమయ్యేలా చెప్తారు కదా అని చెప్పి. చార్ధాం అనగానే చాలా విశేషం. జీవితంలో ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో అది మనం ఒక బకెట్ లిస్ట్ లో పెట్టేసుకోవాలి. ఏ ఏజ్ లో అయినా సరే. ఈ మాట ఎందుకన్నానంటే ఇప్పుడు అందరు యంగర్ జనరేషన్ భలే వెళ్ళిపోతున్నారు సార్. మీరు అబ్జర్వ్ చేశారా? అవగాహన చార్ధాం గురించి ఇప్పుడు చాలా పెరిగింది. నిజం. జనాలకి అది ఎంత అందమైన ప్రాంతమో, దేవభూమి, ఉత్తరాఖండ్ దేవభూమి అనే ఒక ట్యాగ్ లైన్ ఎంత సత్యమో అంటే వెళ్ళి మీరు చూస్తే మీకు దాని యొక్క విషయం మీకు అర్థమవుతుంది. చార్ధాం అని ఈ టర్మినాలజీ మనము దేశంలో ఉన్న ద్వారకా, పురి, రామేశ్వరం, బద్రి ఇవి 4 కలిసి కూడా చార్ధాం అంటారు. కానీ మనం ఇప్పుడు ప్రస్తావించిన చార్ధాం ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా అక్షయ తృతీయ నుంచి ఓపెన్ అయిందో, ఈ 4 క్షేత్రాలు ఉత్కృష్టమైన సనాతన ధర్మానికి చెందినటువంటి క్షేత్రాలు అన్నమాట. విడివిడిగా ఒక్కొక్క దాని గురించి మాకు వివరిస్తారా? గంగోత్రి, నెక్స్ట్ కేదార్ వెళ్ళడం. కేదార్ వెళ్ళాలంటే గుప్తకాశి అనే ఒక క్షేత్రం. గుప్తకాశి వెళ్ళి గుప్తకాశి మీదుగా మీరు కేదారం వెళ్ళాలి. కేదార్ కూడా మీరు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా 6 నెలలు తెరిసి ఉంటుంది, 6 నెలలు మూసేసి ఉంటుంది. అది కూడా సుమారుగా మీకు అక్షయ తృతీయ ఆ సమయంలోనే తెరవబడుతుంది. కేదార్నాథ్ ఆలయం కూడా చాలా హిస్టారికల్ టెంపుల్. గౌరీకుండ్ అనే ఒక ప్లేస్ వస్తుంది ఆఫ్టర్ గుప్తకాశి. గుప్తకాశీలో మీకు చాలా ఉండడానికి వసతి చాలా బాగుంటుంది. ఉత్తరకాశీలో ఎలా ఉంటుందో గుప్తకాశీలో కూడా అలాంటి వసతి ఉంటుంది. మీకు హెలిప్యాడ్స్ దారి పొడవునా మీకు హెలిప్యాడ్స్ ఉంటాయి. ఎందుకంటే కేదార్ వెళ్ళాలి అంటే ఇప్పుడు యమునోత్రి 6 కిలోమీటర్లే, కానీ కేదార్ 18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. చాలా స్టీప్ ట్రెక్కింగ్. సో మీరు మార్నింగ్ స్టార్ట్ అవుతే సుమారుగా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మీరు చేరుకోలే, అలా ఉంటుంది కేదార్కి వెళ్ళే దారి. మళ్ళీ ఈ కేదార్లో ఈ కెటాస్ట్రఫీ జరిగిన తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఉండడానికి వ్యవస్థ ఇప్పుడు మెరుగుపడుతోంది. గత 2-3 సంవత్సరాలుగా ఉండడానికి వ్యవస్థ ఉంది. ఆర్మీ వాళ్ళు కూడా చేస్తారు. అలా నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ఇక్కడ మీకు హెలికాప్టర్స్ ఉంటాయి, పిట్టూస్ ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. పలు మాధ్యమాలు ఉన్నాయి దానికి వెళ్ళడానికి. ఇక్కడ కూడా మీరు కేదార్ వెళ్తుంటే కూడా చాలా రమ్యమైనటువంటి ప్రదేశం. తపోభూమి కదా, మీరు వెళ్ళే దారి పొడవునంతా మీరు చూసుకుంటూ ఉంటే ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ చాలా అందమైన ప్రదేశం అనమాట. కేదార్లో మీకు తెలుసు కదా, వీళ్ళు మహాభారతంలో పాండవులు ఇంత పెద్ద యుద్ధం చేసిన తర్వాత పాప పరిహారార్థం కోసం శివుని ప్రార్థిస్తే శివుడు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కేదారం అనేటువంటి క్షేత్రంలో స్వామి తోక పట్టుకుంటే భూమిలో నంది రూపంగా ఉండి వెళ్ళిపోతాడు కనుక పృష్ఠభాగం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయంలో మీరు పంచపాండవుల మూర్తులు చూడవచ్చు. లైఫ్ సైజ్ మూర్తులు అనమాట. 5-6 ఫీట్ మూర్తులు ఉంటాయి పాండవులవి. ఈ ఆలయంలో అభిషేకం చేయాలంటే నేతితోనే అభిషేకం, నేతి పూస్తేనే అభిషేకంగా భావిస్తారు. ప్రతిసారి నీళ్లు పోయలేరు కదా అంత చల్లటి ప్రాంతంలో, నేతి పూసేసే దాన్ని భగవంతుడా అభిషేకం చేసామనే భావనలో ఉంటారు. మిగతా ఏ ద్రవ్యాలు మనం తీసుకెళ్ళినా వేసుకోవచ్చు, వాళ్ళు మనమే చేసుకోవచ్చు. ఎందుకంటే గర్భాలయ ప్రవేశం ఉంటుంది కనుక చక్కగా అక్కడ తాకొచ్చు. కేదార్ ఆలయం వచ్చేసి జంగమ మఠాలు యొక్క అడ్మినిస్ట్రేషన్ లో ఉందన్నమాట. లింగాయత్ అంటాం కదా మనము, మన కన్నడ ప్రాంతంలో ఒక కమ్యూనిటీ ఉంది మనకి, లింగధారులు అంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఆ ఆలయం నడుస్తుంది. ఊకిమఠలో వాళ్ళ ఆశ్రమం ఉంది, అక్కడ ఒక స్వామీజీ ఉంటారు. వారి ఆధ్వర్యంలోనే ఈ జంగమ మఠం వాళ్లే ఉంటున్నారు అక్కడ. చక్కగా ఈ ఆలయ వ్యవస్థ అంతా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కేదార్ వెళ్తే కేదార్లో ఉండవచ్చు. ఈ ఇటీవల కాలంలో వ్యవస్థ ఉంది గనక మీరు చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు 4-5 రోజులు కూడా ఉండి చక్కగా చూసుకొని వస్తున్నారు. చలి మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. రాత్రులు మైనస్ లో కూడా వెళ్ళిపోతుంది. ఈ టైంలో కూడా మైనస్ లో వెళ్ళిపోతుంది. స్నోఫాల్ పడినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. కేదార్ చాలా లోపల ఉంటుంది కనుక 18 కిలోమీటర్లు మీరు ట్రెక్ చేసుకొని వెళ్ళాలి అంటే చాలా పెద్ద విషయం. చాలా డీప్ దీంట్లో ఉంటుంది. వెనకాలే మన ఆదిశంకర భగవత్పాదుల యొక్క సమాధి మందిరం ఉంటుంది. ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త ఆలయం కట్టించిన తర్వాత మన శృంగేరి స్వామీజీ వారి ఆశీర్వాదంతో అక్కడ చక్కటి ఆలయం ఏర్పడింది. ఆ ఆలయాన్ని దర్శనం చేసుకొని అక్కడ నుంచి భైరవుడి ఆలయం ఉంటుంది కొంచెం పైకి, అవన్నీ చూసుకొని చక్కగా 2 రోజులు కేదార్లో ఉండవచ్చు. హాయిగా వ్యవస్థ బాగుంది ఇప్పుడు కేదార్లో.
ఉండి చూసుకొని రావచ్చు. ఇప్పుడు మొత్తం మనకు చూడడానికి 2 days పడుతుందా? 2 days పడుతుంది. కేదారంలో మీరు వెళ్తే ఒక రోజు ఉంటే గానీ మీరు అన్ని చూడలేరు. లేదు అంటే హడావిడి అయిపోతుంది. ఈ మధ్య రష్ కూడా చాలా పెరిగిపోయింది. రీల్స్ తీసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు, అంటే జెన్జీస్ అందరికీ క్రేజ్ వచ్చేసింది చార్ధామ్ మీద. వాళ్ళు వెళ్తున్నారు కనుక అక్కడ రష్ పెరిగిపోయింది కనుక క్యూ లైన్ లో కూడా చాలా మంది 4-5 hours 6 hours ఆగి దర్శనాలు అవుతున్నాయి. అలా ఉంది కనుక ఇట్స్ ఆల్వేస్ బెటర్ మీరు ఒక రోజు అక్కడ ఉండి చక్కగా నెమ్మదిగా చూసుకొని అన్ని చూసుకొని రావడం ఉత్తమం. మీరు చూసుకొని ఉంటారు ఈ మధ్య కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ వెళ్ళి తపస్సు చేశారని చెప్పేసి. అక్కడ గుహలు ఉంటాయి. అంటే మీ హిమాలయాలు మొత్తంలో మీరు చూస్తే చాలా గుహలు, చాలా నిర్మానుష్య ప్రదేశాలు ఇవన్నీ చాలా ఉంటాయి. మన కంటికి కనపడినటువంటి కూడా ప్రదేశాలు చాలా కనపడనివి ఉంటాయండి. నిజమేనా అది? అవును. మనకి ఇప్పుడు చాలా మంది అనుభవాలు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు మీరు ఊహించలేరు. ఇలా ఈ ప్రాంతానికి మనం ఇంత నడిచొచ్చామే, ఎలా ఉండగలుగుతున్నామంటే మీరు అక్కడ చూస్తే ఒక సాధువు ఏదో ఒక కౌపీనం కట్టుకొని తపస్సు చేస్తూ ఉంటాడు. ఎలా ఉండగలుగుతారు? మళ్ళీ మీరు తిరిగి చూసే వరకు వాళ్ళు ఉండరు అక్కడ. హిమాలయాలంతా చాలా మిస్టికల్ భూమి. మనం చెప్పలేము ఎలా ఉంటుందో ఏముంటుందో. చాలా దేవతలే ఆ రూపంలో వస్తారు. దేవతలు, ఋషులు అక్కడ తపస్సు చేస్తూ సాధన కోసం ఎన్నెన్నో జన్మలెత్తి అక్కడ మనం సాధన చేసుకోవాలని చెప్పేసి పట్టుబడిన వాళ్ళు అలా ఉండి అలా చేసుకుంటారు. గురుగారు నేను కూడా కొన్ని విన్నాను. అంటే ఎలా అంటే ఒక 200-300 సంవత్సరాలు ఉన్నటువంటి గురువులు కూడా అప్పుడు ఒక క్షణం అలా కనపడి వెళ్ళిపోతూ ఉంటారంట. అవును. ఈ హిమాలయాల్లో చాలా అంటే మీకు ఒక స్థాయిన సాధన ఉంది, శ్రద్ధ విశ్వాసం ఉంది అంటే ఇలాంటి వాళ్ళ దర్శనాలు అవుతాయి. వాళ్ళు కోరుకుంటేనే గానీ దర్శనం వస్తుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు ఇటీవల కాలం వరకు అంటే మనకి ప్రయాగరాజ్లో దేవరాహ బాబా అని ఒకరు ఉండేవారు. వారు భూమికి తాకేవారు కాదు. వారు ఎక్కడ ఉండాలన్నా ఒక 6 feet ప్లాట్ఫామ్ కట్టి ఆ 6 feet ప్లాట్ఫామ్ మీదే ఉండేవారు. ఇందిరాగాంధీ వాళ్ళ తాతగారు అందరూ దర్శనం చేసుకున్నారు అన్నట్టు వారి గురించి హిస్టరీ ఉంది. సుమారుగా జనాలు చూసిన వాళ్ళు 200 సంవత్సరాలుగా వారు ఉన్నారు. రీసెంట్ గానే నాకు తెలిసి ఒక 20 years బ్యాకే వారు పరంపద వ్యాస అయ్యారు. కానీ వారి వీడియోస్ కూడా ఇంకా అవైలబుల్ ఉన్నాయి. చాలా వృద్ధులు, ఏం తినేవారు కాదు, అలాగే ఉండేవారు. చాలా మంది అక్కడ ఎవరైనా ఇట్లా దర్శనాలకి అవి వచ్చినప్పుడు కూడా వచ్చి రుద్రాక్ష ఇస్తారంట. సడన్ గా వెళ్ళిపోతారు, విభూది ఇస్తారు, మళ్ళీ అక్కడ నుంచి అంతర్ధానం అయిపోవడం, ఇలాంటివన్నీ కామన్ గా మనం చూడగలుగుతాం. క్షేత్రాన్ని కాపాడుతున్నటువంటి వెనక ఉన్న పెద్ద రాయి, కొండ, ఇది గాని అదైతే చాలా ఆశ్చర్యం అండి. నిజం అది. ఒకవేళ ఆ భీమశిల అంటున్నారు దాన్ని, అది ఒకవేళ అక్కడ రాకపోయి ఉంటే ఇప్పుడు ఆలయం చూసేవాళ్ళం కాదేమో. ఎన్నో వందల సంవత్సరాలు గర్వాల్ కింగ్స్ కట్టించినటువంటి అంత అద్భుతమైన ఆలయం పాండవులు కట్టించారు అని చెప్తూ ఉంటారు. తర్వాత ఎవరు డెవలప్ చేశారండి? గర్వాల్ కింగ్స్ అండి. గర్వాల్ డైనాసిటీ ఉండేది, వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. వాళ్ళ అండర్టేకింగ్ లో కూడా ఆలయం ఉంది. ఇప్పుడు చూస్తున్న రూపం అంతా వాళ్ళు కట్టింది. వాళ్ళు దాన్ని రెనోవేట్ చేసి దాన్ని అలా పెట్టారు. అంతకు ముందు ఉన్నటువంటి ఆలయాన్ని పాండవులు కట్టించారని చెప్పేసి ప్రతీతి. అయితే ఈ ఆలయం అంత ప్రాచీనమైనటువంటి ఆలయం, దానికి ఒక స్పెసిఫిక్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ముందు ఇలా హట్ లాగా ఉండి, వెనకాల శిఖరం ఉండి, శిఖరం పైన కలశం ఉండడం చాలా విలక్షణంగా ఉంటుంది. అక్కడ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్. కాకపోతే అంత ప్రాచీన ఆలయం అంత పెద్ద ఉపద్రవాన్ని తట్టుకుంది అంటే అది చాలా పెద్ద ఆశ్చర్యం. ఎంత రాతితో కట్టినటువంటి ఆలయం అయినా అంత 100 టన్నులటువంటి రాళ్ళు నీళ్లతో కొట్టుకొని వచ్చేసి ఒకవేళ తాకుంటే ఏమైపోయేది ఆలయం? భగవంతుడు లీలే కదా మరి. అలా సరిగ్గా ఆలయం వెనకాలే వచ్చి నిలబడడం ఏమిటి, మనం ఇంకా ఆలయాన్ని చూడగలగడం ఏంటి? ఆ ప్రాంతానికి వెళ్ళాలన్నా ప్రాప్తం ఉండాలి. అవి ఎంత శక్తివంతమైన ఆ ప్రదేశాలన్నీ ఇలాంటివి చూసినప్పుడే చూస్తే తెలుస్తుంది. దైవలీల అంతా, దైవలీల అవన్నీ ఇంకా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆ ప్రాంతాల్లో దైవాలు ఇప్పుడు మనము మంగళూరు పరశురామ భూమిలో చూస్తాం కదా. కాంతార అనే మూవీ వచ్చింది కదా, కాంతార మూవీలో దైవం అని చెప్పేసి వాళ్ళు ఒంటి మీద వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రాంతంలో కూడా అలాంటి శక్తులు ఎక్కువ. ఒంటి మీద వచ్చి మాట్లాడడము, ఇది చేయండి ఇది చేయకూడదు అని చెప్పేటటువంటి డైరెక్షన్స్ ఇవ్వడము. చాలా మటుకు నేను వినడం ఏంటంటే, ఉపద్రవాలు ఏదైనా వస్తూ ఉన్నాయంటే అక్కడ దైవం వచ్చేసి చెప్పేస్తుంది, మీరంతా ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఉండకూడదు ఇక్కడ అని చెప్తే చాలా మంది ఊళ్ళు ఖాళీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. చాలా ఉత్తరాఖండ్ లో చాలా వాళ్ళు ముందే హెచ్చరిస్తారు. నివాసం ఉంటున్న వాళ్ళే అక్కడ ఉండి ఆ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళు. అలా వాళ్ళు ఉండి రక్షింపబడతారు.
రక్షణ చేసేటటువంటి దేవతలు వాళ్ళందరూ వాళ్ళకి ఉమ్. నమ్మకం ఉంది కనుక వాళ్ళు ఒంటి మీద వచ్చి వీళ్ళు చెప్తారు ఫలానా ప్రాంతం వాళ్ళు మీరు వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోతారు వాళ్ళు. ఎంత నమ్మకమో చూడండి, వీళ్ళ నమ్మకం బట్టి ఆ భక్తి, అవును అలా స్వామి కూడా పలకటం, అవును. ఇవన్నీ అద్భుతాలే నిజంగా. పెట్టి పుట్టాలి అలాంటి ప్రాంతాల్లో వెళ్ళాలి పుట్టడానికైనా. అంటే ఆ పుణ్యం చేసుకుంటే గానీ నిజమండి, ఇటువంటి దేవభూముల్లో మనం అడుగు పెట్టలేం. అడుగు పెట్టలేము అసలు. అక్కడ జన్మించడం అది ఎంత అదృష్టమో చాలా వాళ్ళకి అదృష్టం. కదా. చాలా కఠినమైనటువంటి జీవితం అక్కడ. ఆ. మనలాగా అన్ని సదుపాయాలు ఉండవు. ఉన్న వాటిల్లోనే సర్దుకొని వెళ్ళిపోవాలి. ఉన్న వాటిల్లోనే వాళ్ళకు ఉన్నటువంటి అంతంత భూముల్లోనే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉండడం. ఉమ్. 6 నెలలు వ్యవసాయం ఉండదు, ఏముండదు, అలాగే ఉండాల్సి వస్తుంది. ఉమ్. భగవంతుడి యొక్క ఆయనే లీల. అంటే ఇంకా వారి మనుషులు ఆయన మనుషుల కోసం ఆయనే, అంటే ఆయన పెంచి పోషించుకుంటాడని అంటారు అంతే. కదా, అంతే వారి లీల. అలా కానీ ఉంటారు. ఇప్పుడు ఇంతగా క్రేజ్ పెరగటం కానీ, ఇంతమంది వెళ్ళటం కానీ సంతోషించే విషయమేనండి. సంతోషించే తెలుస్తోంది విషయమే కదా. నిజంగా. ఉమ్. భగవంతుడు కరుణించాడు అని చెప్పేసి అవును, ఆ సంతోషిస్తూ వీ షుడ్ ఆల్సో బి కాషియస్. yes, అది నిజం. దేవభూమి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, బాధ్యత. దాన్ని పాడు చేయకూడదు అనే ఒక భావనతో, పవిత్రమైన భావనతో వెళ్ళాలి. వెళ్ళాలి, అది మనందరి బాధ్యత. అవును. చాలా చక్కగా కేదార్నాథ్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పటివరకు నేను వెళ్ళలేదు, కానీ వెళ్ళాలనే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, నమస్కారం. నమస్కారం.